అంతేకాదు ఈ గంట బరువు దాదాపు 500 కిలోల బరువు ఉంటుంది. 600 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ గంట చెక్కు చెదరలేదు. శ్రీకృష్ణ దేవరాయలు పెనుగొండ కోటలో నివాసం ఉన్నప్పుడు ఈ శివాలయాన్ని సందర్శించేవారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా అప్పట్లో ఈ గంటను ఎత్తుకు వెళ్ళడానికి సామంతరాజులు చాలాసార్లు ప్రయత్నించారని, కాకపోతే ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడం వల్లనే ఈ గంట ఇప్పటికీ ఇదే శివాలయంలో చెక్కు చెదరకుండా ఇలాగే ఉందని పెద్దలు చెబుతుంటారు. మనం ఈరోజు ఒక పురాతనమైన గంట గురించి తెలుసుకోబోతున్నాము. దాదాపు ఈ గంటకు 600 సంవత్సరాలు ఈ గంట ఇక్కడ ఏర్పాటు చేసి, అంటే దాదాపుగా 14వ శతాబ్దంలో ఈ గంటను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి హరిహర రాయలు, బుక్క రాయలు అంటే రాయల వంశీకులు, విజయనగర సామ్రాజ్య స్థాపకులు. అప్పట్లో అంటే మొత్తం పెనగొండ కేంద్రంగా విజయనగర సామ్రాజ్యాన్ని అయితే అప్పట్లో ఏర్పాటు చేసినట్లు మాకు చరిత్ర చెప్తోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు ఒక నీటి వనరుల కోసం ఇక్కడ బుక్కపట్నం దగ్గర హరిహర రాయలు, బొక్క రాయలు ఒక చెరువును అయితే నిర్మించినట్లయితే తెలుస్తోంది. పెద్ద చెరువు ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద చెరువుల్లో ఒకటైన బుక్కపట్నం చెరువు నిర్మాణ పనుల్లో ఈ గంటను వాడినట్లయితే తెలుస్తోంది. అంటే అప్పటికి పని వేలల్లో అంటే కొన్ని వేల మంది కూలీలతో ఆ రోజు చెరువు నిర్మాణ పనులు అయితే చేపట్టినట్లయితే తెలుస్తోంది, చరిత్ర చెప్తోంది. ఆ చెరువు నిర్మాణానికి కూలీల టైమింగ్ అంటే ఇప్పుడైతే మనకు వాచ్లు ఉన్నాయి, అప్పట్లో వాచ్లు లేవు కనుక కేవలం సమయం తెలియజేయడానికి ఈ గంటను అప్పట్లో వాడినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ గంట మోగిస్తే భోజనానికి కానీ, లేదంటే వాళ్ళు పని టైం అయిపోయినప్పుడు పని దానికోసం కానీ ఈ గంటను పెద్ద సౌండ్ అంటే ఈ గంట కానీ పెద్ద సౌండ్ వస్తుంది, ఈ గంటను వాడినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 700 సంవత్సరాలు అయినా కానీ ఈ గంట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అయితే ఈ గంటను ఎత్తకపోవాలని చాలామంది ప్రయత్నం చేశారు. అయితే దాదాపు 500 నుంచి 600 కిలోలు అయితే ఈ గంట అయితే బరువు అయితే ఉంది. దాదాపు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద గంట ఎక్కడ లేదంటే మనము ఆశ్చర్యలేదు. వీటిలో ఈ చెరువు నిర్మాణ పనులు పూర్తి అయిన తర్వాత విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 1000 ఆలయాలను అయితే నిర్మించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇలా లేపాక్షి కానీ, అక్కడ ముఖ్యంగా హంపి ఆలయాలు కానీ, అలాగే కొన్ని వేల ఆలయాలను అయితే నిర్మించారు. ముఖ్యంగా బుక్కపట్నం చెరువుకు ఆనుకొని ఒక శివాలయాన్ని కూడా రాయల వంశీకులు అయితే నిర్మించారు. అదే గుడిలోనే ఇప్పటికీ ఆ గంట ఎక్కడైతే ఆ రోజు వారు పనిచేసినప్పటికీ ఆ గంటను వినియోగించుకున్నారు, ఇప్పటికి కూడా ఆ గంట అదే ప్లేస్లోనే అయితే భద్రంగా అయితే ఉంది. ఈ గంటను పండగలప్పుడు అంటే ముఖ్యంగా ఈ శివరాత్రి ఉత్సవాలు అయితే బాగా ఘనంగా జరుగుతాయి. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ గంటను అయితే మోగిస్తూ ఇప్పటికి కూడా శివుని దర్శనం చేసుకుంటూ ఉంటారు.